టెండర్లు అప్పులకు సంబంధించిన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, తొడలు కొట్టుడు, మీసాలు దిప్పుడు, అసలు అదొక పెద్ద హైడ్రామా. ఇగో అన్ని పేపర్స్లో ఇదే వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తున్నాం మనం. అప్పులు టెండర్లపై హైడ్రామా. గన్ పార్క్ తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడి. గురుకుల టెండర్లపై చర్చకు గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్. బీఆర్ఎస్ నేతల కోసం ఎదురుచూపు. మంత్రులతో చర్చకు వెళుతుండగా హరీష్ రావు అరెస్ట్. మంత్రులకు హరీష్ రావు ఫోన్, లిఫ్ట్ చేయని వైనం. జూపల్లి కోసం తెలంగాణ భవన్లో కేటీఆర్ నిరీక్షణ. అప్పుల లెక్కలతో గన్ పార్క్ వద్దకు మంత్రి. కేసీఆర్కు అద్దంకి దయాకర్ ఫోన్, నో రెస్పాన్స్ అట. ఎవడన్నా ఇప్పుడు హరీష్ రావు పొన్నం ప్రభాకర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతారా? అద్దంకి దయాకర్ కేసీఆర్కి ఫోన్ చేస్తే కేసీఆర్ ఫోన్ ఎత్తుతారా? అసలు ఇది ఏంది, ఇది అర్థం కాదు. ఇగో ఈయన అంటాడు తెలంగాణ భవన్కి వస్తాను, యువతల ఆయన అంటాడు. నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాను, అవతల ఆయన అంటాడు. ఈయన రాడు, ఆయన పోడు. ఇలా మధ్యలో పోలీసులు ఉంటారు. ఈడ పోలీసులు ఉంటారు, ఆడ పోలీసులు ఉంటారు. ఏం సవాళ్ళు ఇవి? మనం చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా. దమ్ముంటే రా గన్ పార్క్ దగ్గర, దమ్ముంటే రా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి. ఈయనకి దమ్ము లేదు, వానికి ఎవరికి దమ్ము లేదు వచ్చేంత దమ్ము. మొత్తం ఇద్దరు దొంగలు కలిసి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, తొడలు కొట్టుడు, మీసాలు దిప్పుడు చేస్తున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ టెండర్ ఏంది? ఇది గురుకులాలకు సంబంధించిన టెండర్. ఇది ఈ హాస్టల్స్లో చదువుకుంటున్న పిల్లలకి కొన్ని రకాల ఐటమ్స్, వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కానీ, వైట్ డ్రెస్ కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ, బూట్లు కానీ, వాళ్ళ అన్ని పెట్టుకోవడానికి ఒక ట్రంక్ పెట్టే కానీ, ఐడి కార్డ్స్ కానీ, షూజు, సాక్స్లు, కాస్మెటిక్స్, ఇవన్నిటికి సంబంధించిన ఒక టెండర్ ఇది. ఈ టెండర్ వాల్యూ వచ్చేసి 683 కోట్ల సంథింగ్ ఎంతో ఉన్నది. ఈ 683 కోట్లకు సంబంధించిన దాంట్లో కొంత అమౌంట్ ఆ ముడి సరుకు ఏదైతే ఉంటుందో, బట్టలు, ఈ యూనిఫామ్ కోసం అయితే క్లాత్, ఇంకా కొన్ని ఐటమ్స్, సో వాటికి సంబంధించిన డబ్బులు కొంత 683 కోట్లలో కొంత కంపెనీలకు చెల్లించి వాటిని తీసుకొస్తారు. కొన్ని ఇప్పుడు క్లాత్ తెచ్చిన తర్వాత ఆ కుట్టడం కోసమని సొసైటీలకు అప్పగించినారు. సో ఇట్లా 683 కోట్ల రూపాయలేమో సంథింగ్ ఖర్చు పెట్టబోతున్నారు. 1000 కోట్ల లోపే ఉన్నది అది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 2000 కోట్ల అవినీతి అంటున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే మేము ఈ టెండర్లకు సంబంధించింది మీరు కాదు బయటపెట్టింది, నేను బయటపెట్టిన. ఎప్పుడు అది 2-3 నెలల కింద నోట్బుక్స్ తయారీదారులు ఎవరైతే మన తెలంగాణలో ఉన్నారో ఆ నోట్బుక్స్ తయారు చేసే వాళ్ళంతా మన దగ్గరికి వచ్చినారు. అప్పటికే మనం టెండర్స్ మీద మాట్లాడుతున్నాం. అసలు ఏంటి టెండర్ ఇది, ఎవరికి ఇచ్చినారు ఇది, ఇంత ఇప్పుడు తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అని మనం మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు మనల్ని అప్రోచ్ అయితే మనకు పెద్ద వీడియో చేసినాం ఇక్కడ. ఇది ఎప్పుడు 2-3 నెలల కింద. అప్పుడు బీఆర్ఎస్ కూడా మాట్లాడలే, అంటే ప్రయత్నం అనమాట వాళ్ళు, దీనిలో ఏమైనా వస్తుందేమో మనకు అని. ఇక రాదు అన్నప్పుడు రోడ్ల మీదకి వస్తారు. మరి ఆ స్టార్టింగ్ టెండర్ పిలిచినప్పుడు ఏం చేసినారు మీరు? అయితే ఈ టెండర్ వాల్యూనే 1000 కోట్ల లోపు ఉన్నది, వీళ్ళు 2000 కోట్ల అవినీతి అంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరికి ఆయుధం ఇస్తున్నారు? మీరు మాట్లాడాల్సిన ప్రశ్న ఏంది? అసలు ఈ టెండర్లలో తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చినారు, తెలంగాణలో ఉన్న కంపెనీలకు ఎన్ని ఇచ్చినారు? మనం ఆ రోజు వీడియో చేసిన తర్వాత ఈ నోట్బుక్స్ తయారీకి హబ్గా ఉన్న హైదరాబాద్ని కాదని ఎవరికో బయట కంపెనీలకు ఎట్లు ఇస్తారు అన్నప్పుడు దాన్ని మళ్ళీ ఆ టెండర్ దాంట్లో మార్చిరు. మరి ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగిందో తెలియదు కానీ దాని తర్వాత మార్చిరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆ క్లాత్కి సంబంధించిన ఇదే వాడైతే ఉన్నారో వాడు ఎవడో మఫత్లాల్ అనే వాడి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. అంత అవసరం ఏమనేది, మన దగ్గర ఆ బట్ట తయారయ్యేటువంటి ఇది లేదా, మన దగ్గరే చేయించవచ్చు కదా అన్నది ఒకటి. అట్లాంటి డిమాండ్స్ అడగండి. అండ్ దాంతోపాటుగా అన్ని టెండర్లు ఇప్పుడు షూస్ తయారీ చేయని వానికి కూడా షూస్ టెండర్ ఇస్తే ఎట్లా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగండి. ఆ టెండరే 1000 కోట్ల లోపు ఉన్నది, 2000 కోట్ల అది మాకు ఇక్కడ ట్రంక్ బాక్స్లో పేపర్లు ఉన్నాయి, మేము అన్నీ చూపిస్తాం. ఏం చూపిస్తారు? ఇది ఒక భాగం. అండ్ రెండోది, మంత్రులు కూడా సవాల్ చేసింది ఇప్పుడు జూపల్లి కృష్ణారావు అని తెలంగాణ భవన్కి వస్తానన్నాడు. పోవాలి మరి తెలంగాణ భవన్కి, పోకపోతేవి ఆడ ఆయన చైర్ పక్కన పెట్టుకొని ఒక నీకు ఆడ పుష్పగుచ్చం పెట్టి ఆయన కేటీఆర్ ఇంకో చైర్లో నీకో చైర్లో ఖాళీ చైర్ చూపిస్తున్నాడు. మరి ఎందుకు పోలే? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోవాల్సి ఉండే, గన్ పార్క్ పోవాల్సి ఉండే. వాళ్ళు పోయినప్పుడు మీరు రారు, మీరు వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు. ఏం డ్రామా ఇది తెలంగాణలో? అందుకే మేమేమంటున్నామంటే ఇవి కాదు మీరు చేయాల్సినవి. ఇప్పుడు ఈ టెండర్ల ప్రక్రియలు కూడా చాలా గోల్మాల్ జరిగినాయి. తెలంగాణ వాళ్ళని కాదని టెండర్ ఇవ్వడం ఒకటే ఇందులో ప్రధానమైంది. అయితే మీరు పాత టెండర్లు మేమే బయటపెట్టిన కందిపప్పుకు సంబంధించిన టెండర్, కోడిగుడ్లకు సంబంధించిన టెండర్,
ఇవన్నీ ఆ అంగన్వాడీలో పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాక్స్కి సంబంధించిన టెండర్, ఇవన్నింట్లో గోల్మాల్ జరిగినాయి. మరి అప్పుడు ఎక్కడ పోయిరండి మీరంతా? సో మేమేమంటున్నామంటే ఇవి 1000 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లవే. లక్షల కోట్లకు సంబంధించిన, వందల ఎకరాల భూములకు సంబంధించిన సవాలు చేసుకోవాలంటున్నాం మేము. పోదాం పదండి, తొడగొట్టండి. ఇప్పుడు 373 ఎకరాల నాదరుగుల భూముల దగ్గరికి ఎవరు వస్తారు? హరీష్ రావు వస్తాడా? కేటీఆర్ వస్తాడా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తారా? జూపల్లి వస్తాడా? అద్దంకి దయాకర్ వస్తాడా? లేకపోతే ఇంకెవరన్నా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఇంకెవరన్నా వస్తారా? పొన్నం ప్రభాకర్ వస్తాడా? రండి, వెళ్దాం రండి. ఇప్పుడు దాని మీద సవాల్ చేసుకోండి. ఇద్దరు చేసుకోరు, ఎందుకంటే ఇద్దరు వాటా ఉంటుంది అందులో. అక్కడికి ఎందుకు రారు? 307 సర్వే నెంబర్, అరకెపూడి గాంధీ, పెద్ద కొట్లాట ఆ రోజు. పోయి ఒక హడావుడి చేసారు. ఏమైంది? మళ్ళా అయిపోయిందా ములాఖత్? ఐడిపిఎల్ భూముల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నాడు. ఇంతవరకు అతిగతి లేదు. ఏమైందా? 400 ఎకరాల ఐడిపిఎల్ భూముల మీద ఎంక్వైరీ ఏమైందని ఎందుకు సవాల్ చేస్తలేరు? దమ్ముందా? మీ వాళ్ళే కబ్జాలు ఉన్నారని వీడు అడుగుతలేడు, వాడు అడుగుతలేడు. ఎవడు అడుగుతలేడు? ఎందుకు అడుగుతలేరు? ఇగో ఈ సవాళ్ళు చేయండి మీకు దమ్ముంటే. మేము మొన్న రీసెంట్గా తిరుమలగిరి బాల్నగర్ ఓవర్లాప్ సర్వే నెంబర్ 157 అటు 57, 8 ఎకరాల ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్కి ఫెన్సింగ్ వేస్తే మేము పోయి మాట్లాడినాం. పెద్ద చర్చ అయింది రాష్ట్రంలో. చలో ఆ 8 ఎకరాల భూమిని కాపాడదాం రండి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు రాడికి, ఎందుకంటే వాళ్ళే దొంగలు కాబట్టి. ఇట్లాంటి సవాళ్ళు చేసుకోరు. పనికిమాలిన సవాళ్ళు, పనికిమాలిన ఛాలెంజ్లు. చివరికి ఏం సాధించినారు మీరు? ఈయన వచ్చిండా, ఆయన వచ్చిండా? ఈ ఉత్తుత్తి సవాళ్ళు, ఈ పనికిమాలిన సవాళ్ళతో తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూడకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్పిన వాటి మీద చర్చ పెట్టండి. దమ్ముంటే వాటి మీద పోరాడండి. 340 ఎకరాలు వాడు వర్టెక్స్ వర్మ అనేటోడు ఆడ వెంచరేసి మొత్తం 2 చెరువులు మొత్తం అంత వ్యవస్థని ఖతం చేస్తే ఒక్కడన్నా మాట్లాడిండా? ఒక్క పార్టీ అన్నా? పవన్ కళ్యాణ్ 10 ఎకరాల కోడి చెరువు కబ్జా చేస్తే ఒక్కడన్నా మాట్లాడిండా? మరి ఇక్కడ ఎందుకు చేయరండి మీరు సవాళ్ళు? నోర్లు మూసుకుపోయినాయా? అప్పుడేమో ఆంధ్ర వాళ్ళ ఓట్లు పోతాయని నోర్లు మూసుకుపోయినాయి. మా వాటా ఎక్కడ పోద్దో అన్నది, మేము కూడా అందులో దోపిడీదారులమే అని, మేము ఎక్కడ దొరికిపోతామని నోర్లు మూసుకుపోయినాయి. చెత్త ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మఫత్లాల్ దుస్తులు ధరించొద్దా? ముఖ్యమంత్రి మంత్రులు తోకముడిచారు కేటీఆర్. ఇప్పుడు మీరు అదొకటే కాదు, ఆ టెండర్లో చాలా ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. మీరు తర్వాత దానికి ఒకటి రెండింటిని సవరించుకున్న కానీ 70-80% అట్లనే ఉన్నాయి. ఇప్పుడు నోట్బుక్స్ తయారీకి సంబంధించి తెలంగాణలో లేరా నోట్బుక్స్ తయారు చేసేటోళ్ళు? ఇక్కడ చూడండి, నిన్న ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాని మీద ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యిండు. సవాల్ చేసుడే కాదు కట్టుబడాలి. మంత్రులనే తిరుగుతున్నాడు ఆయన. సవాల్ చేసుడే కాదు కట్టుబడాలి. తెలంగాణ భవన్కు వెళ్తాను అని అంటే వెళ్లాల్సింది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు వచ్చేదాకా వేచి ఉండాల్సింది. బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే అవకాశాన్ని వదులుకున్నారు. ప్రతిపక్షం వద్ద అంశాలే లేవు. కొత్త సమస్యలు సృష్టించొద్దు. మూసి తొలి దశ పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్దాం మంత్రులతో ముఖ్యమంత్రి అట. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పెట్టవా? తొలి దశ ఎప్పుడు చేయాలా నువ్వు? అంటే నువ్వు ఆ తొలి దశ చేసేదాకా ఎలక్షన్లో పెట్టకపోతే ఏమైపోవాలి హైదరాబాద్ జిహెచ్ఎంసీ? మళ్ళీ దాన్ని 3 భాగాలు చేసినావు, 3 కార్పొరేషన్లుగా. అయితే నిన్న ఈ సవాల్ చేసే ప్రక్రియలో కొంత కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? సవాల్ చేసింది ఆయన, మిమ్మల్ని ట్రాప్లు వేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు. మీరేం చేయాలా? మేము వస్తున్నాను, మీరు పోవాలా? ఇప్పుడు మీరే అన్నారు 683 కోట్ల టెండర్కు 2000 కోట్ల అవినీతి ఎక్కడిదని. మరి అక్కడ కనబడుతున్నది కదా అంత పెద్ద అమౌంట్ టెండరే లేదని. మరి మీరు ఎందుకు పోలే ఆడికి? ఇది ముఖ్యమంత్రి అంటుంది, ఇది నిజమా అంటే నిజమే అంటుంది. ఎందుకంటే ఈ పేపర్ ఎవరిది? ఆంధ్రజ్యోతిది, రాధాకృష్ణ రేవంత్ రెడ్డి దోస్తు. సో ఇది కాంగ్రెస్ పేపర్ కాబట్టి ఇళ్ళనే ముఖ్యమంత్రి అన్నట్టు వార్తలు వచ్చినాయనంటే ముఖ్యమంత్రి అన్నట్టే. లేదంటే మంత్రులని కార్నర్ చేసి ముఖ్యమంత్రిని లేపడానికన్నా ఒక ప్రయత్నంలో భాగంగా ఈ వార్తని వేసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళ 683 కోట్ల టెండర్కి 2000 కోట్ల అవినీతి జరిగిందని అన్నప్పుడు మీరు పోవాలి కదా అక్కడికి. మరి వాళ్ళ దగ్గర ఏమున్నాయో చూపించండి అనాలి కదా. మరి ఎందుకు పోలే? పోలీసులు మీ వాళ్ళే కదా. జూపల్లి తెలంగాణ భవన్ పోతాడు, ఎందుకు పోలే?
పోవాల్సి ఉండే కదా, ఏముంది ఆడదాకా పోతే అయిపోవు కదా. ఇప్పుడు అప్పుల విషయంలో వాళ్ళు ఏం అప్లై చేయలేదు, 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు గంతే అయినాయి అని మాట్లాడిండు. వాస్తవం కాగ్ రిపోర్ట్స్ ఏ ఉన్నాయి కదా, మీ దగ్గరే ఉన్నాయి కదా ఎవిడెన్స్. FRBM పరిమితికి లోబడి దాని పరిమితికి మించి కార్పొరేషన్లు పెట్టి కాళేశ్వరం, భగీరథ ఇట్లా రకరకాల కార్పొరేషన్లు పెట్టి తీసుకున్నవే దాదాపు 3 లక్షల కోట్లు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరానికి సంబంధించి 70-80 వేల కోట్ల లోన్లు ఉన్నాయి. మరి ఇవన్నీ లెక్కలు కనిపిస్తున్నప్పుడు మీరు పోవచ్చు కదా అక్కడికి, ఇగో ఇది లెక్క అని చెప్పొచ్చు కదా, మరి ఎందుకు పోలే? ముఖ్యమంత్రి అదే అడుగుతున్నట్ట, మీరు అన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు ఆడ ఏం లేనప్పుడు పోవచ్చు కదా, అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని. చలో, ఎండిపోయిన చెరువులోకి కొత్త నీరు వచ్చినట్లు పాత నాయకుల్ని తరిమేయాలి. ఇక తరమాల్సిందే, లేకపోతే కష్టం. రఘు బ్రో, SIR ఫారం ఎలా నింపాలో చెప్పండి, యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా సపరేట్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. రఘు అన్న, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లేకుండా డైరెక్ట్ శాలరీస్ ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, కానీ ఏజెన్సీలు ఎవరివి? రాజకీయ నాయకులవి. అందుకే వాళ్ళ ఏజెన్సీలు రద్దు చేయాలంటే వాళ్ళకి మనసు ఒప్పుతలేదు. బ్రో, ఇంకా రైతు భరోసా అమౌంట్ పడలే. 3 ఎకరాలకేమో పడ్డట్టున్నది కదా నిన్నటితో. మరి మీది ఎన్ని ఎకరాలు? గుడ్ మార్నింగ్ అన్నగారు, మీరు ఒకసారి గుమ్మడిదల దోమడుగుకు వచ్చి వీడియో చేశారు కదా, నల్లకుంట కాస్త ఎర్రకుంటగా మారిందని. ఇప్పుడు ఆ కుంట సుందరీకరణ పనులు చేస్తున్నారు. సరే, సుందరీకరణ పనులు చేస్తున్నారు, కానీ ఆ హెటిరో ఫార్మా నుంచి వచ్చే ఆ వ్యర్థ జలాలు, ఆ కెమికల్స్ రాకుండా ఆగిపోయిందా? సుందరీకరణ అంటే ఫస్ట్ దాన్ని ఆపాలి కదా. దీన్ని బ్యూటిఫికేషన్ చేస్తున్నప్పుడు దాన్ని ఆపాలి కదా. ఆర్టీసీకి 1700 కోట్ల లాభాలు వస్తే రిటైర్ అయిన వారి బకాయిలు ఇవ్వచ్చు కదా. డబ్బులు లేవనడం ఎంత దారుణం. లాభాలు అనేది అబద్ధమైనా కావాలి, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే డబ్బులైనా ఎగ్గొట్టి ఉండాలి. మీరు చెప్పింది కరెక్ట్, ఏదో ఒకటి అయి ఉండాలి. మాట్లాడేదేమో పెద్ద పెద్ద మాటలు ఉంటాయి, పాపం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వరు. రఘు అన్న, ఈ పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందా, రాజకీయ నాయకుల కోసం పనిచేస్తుందా? ప్రశ్నిస్తే అరెస్టులు చాలా బాధాకరం అన్న. అదే కదా, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ వ్యవస్థని వాడుకుంటుంది విపరీతంగా. ఎప్పుడైతే జనాల మీదకి ఎగదొస్తుందో ఇక ఆ ప్రభుత్వ పతనం ఖాయమని మనం డిసైడ్ కావచ్చు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులను అసలు పట్టించుకోరా? గ్రామ పంచాయతీ వర్కర్లకు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు కదా. ఈ రేవంత్ రెడ్డి ఏమి అన్నా? ఇంకొకటి, గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలు అర్థం కాలే నాకు. ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడండి. రైతు బంధు రాలేదు. వికారాబాద్ మట్టి మైనింగ్ చాలా జరుగుతుందట. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? అసలు దాని గురించి మాట్లాడుతూనే లేడు కదా ఆయన. ఇచ్చిందే మహా గొప్ప అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. మంత్రి పొంగులేటి జూన్ మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. 7 ఉన్నాయి ఇచ్చినవి, మళ్ళీ నిన్న 1,00,000 ఇండ్లు అంటున్నాడు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ పైన ఒక్క కేసు నమోదు చేయట్లేదు. ట్యాంపరింగ్ చేస్తుంది అధికారులే. అసలు ఒక్క అధికారాన్ని జైలుకు పోయిండా అండి? ఫలానా రికార్డుని తప్పుగా ఇచ్చిండు, సో వీడిని లోపలేయాలని ఒక్క అధికారాన్ని కేసు పెట్టిన కనీసం జైలు. తర్వాత జూపల్లి ఫస్ట్ బీఆర్ఎస్ ఆఫీసు, తర్వాత గన్ పార్క్. ఎవడు ఎడిగిపోడండి, ఉత్తదే అంతా డ్రామా అంతా. నెక్స్ట్ మిగతా వార్తలు ఇది చూడండి.